హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చి క్రాబ్స్ కర్రీ. ఇవన్నీ క్రాబ్స్ అండి, పీతలు. వీటిని పీతలు అంటారండి. వీటితో నేను ఈరోజు ఒక మంచి కర్రీ అయితే చేస్తున్నాను. ఇది ఎలా చేయాలా ఏంటి అనేది మీకు చూపిస్తానండి. ఈ పీతల్ని, ఈ క్రాబ్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు వీటిని కూడా ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ఈరోజు నేను చూపిస్తున్నానండి. ఈ వీడియో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ క్రాబ్స్ అయితే తీసుకున్నానండి. క్రాబ్స్ తీసి బాగా వాష్ చేసి అంతా నీట్గా చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ లాంటిది పెట్టుకున్నానండి. అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వీటిని కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చెక్క, లవంగ, ఇలాచి, అలాగే ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కూడా ఒక మిక్సీ జారులో వేసుకొనేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనము ఈ మసాలా అంతా కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనకు టేస్ట్ అనేది క్రాబ్స్ కర్రీకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఈ విధంగా అంతా కూడా ఈ మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ కూడా కొంచెం బాగా సపరేట్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న అంతా క్లీన్ చేసుకొని ఉంటాం కదండి, వాటిని క్రాబ్స్ని ఇందులోకి వేసుకోవాలి. అందుకు ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పెద్ద సైజు బౌల్ అనేది తీసి పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వీటిని కూడా దానికి తగ్గట్టు అంటే రుచికి సరిపడా అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కూడా క్రాబ్స్ కూడా మొత్తం మనం వేసుకున్న మసాలాలు అలాగే మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కిందికి పైకి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నప్పుడే వాటికి కూడా బాగా ఉప్పు, కారం అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక 5 to 6 to 7 మినిట్స్ వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ క్రాబ్స్ని బాగా ఉడికించుకోవాలి. ఎలాంటి సీ ఫుడ్కైనా ఫస్ట్ మనకు కావాల్సినది చింతపండు పులుసు అన్నమాట. ఇలా ఇందులో చింతపండు పులుసు అనేది వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలి. మనకు ఇవి ఎక్కువ క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను కాబట్టి నేను ఇది మరీ ఎక్కువ పులుసులా అనేది కాకుండా కొంచెము థిక్ కన్సిస్టెన్సీలో గ్రేవీలా చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఇప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కిందికి పైకి ఈ పులుసు అంతా కూడా బాగా ఈ క్రాబ్స్కి పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఇలా కలుపుకుంటున్నప్పుడే చూడండి ఇవి ఎలా ఉన్నాయో. ఈ క్రాబ్స్ అనేది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందంట. మరి ఈ విధంగా వండితే ఇప్పుడైతే మనకు ఈ క్రాబ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్